హలో గైస్, టుడే వచ్చేసి మనం టాపిక్ వచ్చేసి డిస్కౌంట్ ఫార్ములా. సో ఫార్ములా వచ్చేసి డిస్కౌంట్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ అమౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో డిస్కౌంట్ అమౌంట్ ఫార్ములా. సో మనకి డిస్కౌంట్ అమౌంట్ తెలియాలి కాబట్టి సో డిస్కౌంట్ అమౌంట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 1000 అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 800. సో డిస్కౌంట్ అమౌంట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత 1000 బై సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత 800. సో డిస్కౌంట్ ఎంత వస్తుంది ఆన్సర్ అప్పుడు డిస్కౌంట్ అమౌంట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ 1000 మైనస్ సెల్లింగ్ ప్రైస్ 800 ఈక్వల్స్ టు 200. సో అప్పుడు ఏంది డిస్కౌంట్ అమౌంట్ వచ్చేసి 200 బై మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత 1000 ఇంటూ 100. సో ఫార్ములాలో యూజ్ చేసుకుంటే 200 అనేది డిస్కౌంట్ అమౌంట్ బై 1000 అనేది మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత 1000 ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్ 10 1 జా 10 2 జా ఆన్సర్ వచ్చేసి 20%. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్తే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 500 అండ్ డిస్కౌంట్ వచ్చేసి 10%. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చేసారు, సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు. కాబట్టి మనం డిస్కౌంట్ని యూజ్ చేసుకొని పర్సెంటేజ్ యూజ్ చేసుకొని మనం సెల్లింగ్ ప్రైస్ అనేది కనుక్కుంటాం. సో 10% ఆఫ్ 500 కనుక్కోవాలి. సో 10% అంటే డివైడెడ్ బై 100 ఇంటూ 500 ఈక్వల్స్ టు 2 zeros క్యాన్సిల్ 5 10 జా 50. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత 500. ఇక్కడ ఫార్ములాలో చూసుకుంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది తెలిసింది. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత 500 మైనస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత 50 ఈక్వల్స్ టు 450. సో ఆన్సర్ వచ్చేసి 450. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే క్విక్ ట్రిక్స్ వచ్చేసి 10% ఆఫ్ 1000 వచ్చేసి 100, 20% ఆఫ్ 1000 వచ్చేసి 200, 25% ఆఫ్ 1000 వచ్చేసి 250, 50% ఆఫ్ 1000 వచ్చేసి 500. సో ఈజీగా ఎలా ఈ ట్రిక్స్ చేయాలంటే పర్సెంటేజ్ అంటే డివైడెడ్ బై 100. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 10 1 జా 10. అలాగే 20% ఇక్కడ 20% డివైడెడ్ బై 100. 100లో కింద 100 అంటే 2 zeros ఉంటాయి. సో 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. సో 21 జా 20, ఇక్కడ వచ్చేసి 0. సో ఇక్కడ వచ్చేసి 25% డివైడెడ్ బై 100 ఇంటూ 1000. సో ఇక్కడ 100 కింద ఉంటుంది కాబట్టి 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. సో 25 1 జా 25, ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి 250. అలాగే 50% ఆఫ్ 1000. సో 50% డివైడెడ్ బై 100 ఇంటూ 1000. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 51 జా 50, 0 500. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఈ కంటెంట్ అనేది నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హాయ్ గైస్, టుడే వచ్చేసి మనం టాపిక్ వచ్చేసి ఏరియా చేంజ్ ఫార్ములా. సో ఫార్ములా వచ్చేసి ఏరియా చేంజ్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు లెంత్ ప్లస్ బ్రెత్ ప్లస్ ఎల్ ఇంటూ పి బై 100. సో ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్, పి అంటే పర్సెంటేజ్లో చేంజ్ ఇన్ బ్రెత్. అలాగే మనం నెగిటివ్ సైన్కి కూడా మైనస్ యూజ్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్ లెంత్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అనుకో, బ్రెత్ వచ్చేసి 10% డిక్రీజ్. సో ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ఇంటూ బి బై 100. సో ఎల్ వచ్చేసి లెంత్ వచ్చేసి 20 ప్లస్ బ్రెత్ వచ్చేసి -10. సో మనం వచ్చేసి నెగిటివ్ సైన్ అనేది యూజ్ చేయాలి డిక్రీజ్కి వచ్చేసి. సో -10 ప్లస్ 20 ఇంటూ -10 డిక్రీజ్కి బై 100. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ 2 zeros క్యాన్సిల్. 2 1 జా 2, ఏది -2 ప్లస్ ఇంటూ మైనస్. సో 20 ప్లస్ -10 ప్లస్ ఇంటూ మైనస్ -10 ప్లస్ ఇంటూ మైనస్. సో -2 ఈక్వల్స్ టు 8%. సో ఇది వచ్చేసి 14th టాపిక్. ఇంకొకటి వచ్చేసి 15th, అది ఈజీగా ఉంటుంది. సో మనం దీనికి ఇంక్రీజ్కి ప్లస్ యూజ్ చేయాలి, డిక్రీజ్కి మైనస్ యూజ్ చేయాలి. సో ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.